గుడ్ మార్నింగ్ చేసేసాం అందరికి. మీకు మెచ్చిన సీరియల్ చెప్పబోతున్నాను. గుండె నిండా 3 గంటలు. అయితే ప్రభావతి డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంటికి వస్తుంది. అప్పుడు మీనా బాలు ఆవిరి పట్టుకుంటూ దుప్పటి కప్పుకొని ఉంటే ప్రభ వాళ్ళని చూసి ఏంటి ఏంటక్కడ ఎవరండి ఎవరు అంటున్నానా అంటే బాలు తట్టడా అంటే ప్రభ ఇదేంటిరా పని అని అంటే బాలు ఆవిరి పడుతున్నాం, దాన్ని పాడు పని ఏం కాదే అంటే ప్రభ ఇలా ముసుగు వేసుకొని కూర్చుంటే ఎవరికైనా భయం అయ్యిదిరా అంటే మీనా జలుబు ఎక్కువ అయింది అత్తయ్య, అందుకే ఆవిరి పడుతున్నాము అంటే ప్రభ ఆవిరి పట్టడానికి దుప్పటెందుకు అంటే బాలు దుప్పటి కప్పుకోకపోతే ఆవిరి బయటికి పారిపోతుంది, మాకు ఉపయోగం ఏముంటుంది అంటే ప్రభ అంటుంది అంత కష్టపడిన బదులు ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు కదా అంటే నేను ప్రతిదానికి ట్యాబ్లెట్ వేసుకోవడం మంచిది కాదు అత్తయ్య, చిన్న వాటికి చిట్కాలే మంచిది ప్రభ అది అంత సరే, హాల్ మధ్యలో చెయ్యాలా, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే బాలు పాపం జలుబు చేసింది అనుకుంటారు, లేదా గతి లేదు అనుకుంటారు అంటే ప్రభ మాటలు మాత్రం బాగానే నేర్చుకున్నావు అంటే బాలు ఇంకో వైద్యం ఉందమ్మా అంటే ప్రభ ఏంటది అంటే బాలు నువ్వు మా ఇద్దరి మధ్య నిలబడితే మా జలుబు మొత్తం భయపడి పారిపోతుంది అంటే రే అని అంటే మా బాలు నిజమే, నీ కళ్ళు ముందు మా జలుబు ఎంత అంటే ప్రభ నీ జలుబు నాకు అంటుకుంటుందిరా అక్కు పక్షి అంటే బాలు అమ్మ నీకు ఒంటి రోగాలు లేకపోవచ్చు కానీ కుళ్ళు కుతంత్రాలు అబద్ధాలు వంటి అంటు రోగాలు వంటి చాలా ఉన్నాయి అంటే ప్రభ రే నీకు అంటే బాలు అమ్మ కొంచెం ఆ నీళ్ళు ఇటు పోయివా అంటే ప్రభ పోరా అంటే మీనా ఏంటండి అంటే బాలు నువ్వు రా మీనా అంటే మనోజు అప్పుడే మీద నుంచి దిగుతూ ఉంటాడు, కిందకు చూసుకోడు అనమాట. ఈ కస్టమరు ఎలా రిప్లై ఇవ్వాలి అనుకొని వేడి నీళ్ళు ఉన్న తపెల్ని కాలుతో తంటాడు, అది చూసుకోక తన కాళ్ళ మీద అది రిటర్న్ పడిపోద్ది వాటర్. అయ్యో అమ్మ అయ్యో అయ్యో కాలింది అమ్మ కాలిపోయింది అయ్యో అబ్బా అని అంటే అమ్మ బాలు ఎటు చూసుకొని వచ్చావురా అంటే మీనా బాగా కాలిందా, 1 నిమిషం ఉండండి చల్లనీళ్ళు తీసుకొని వస్తాను అంటే బాలు అక్కర్లేదు ఉండి మీనా, వ్యాపారంలో చేతులు కాల్చుకోవడం ఇంట్లో ఒళ్ళు కాల్చుకోవడం అలవాటే వీడికి అంటే మనోజ్ అబ్బా అమ్మ అమ్మ అంటే కాలిందేరా ఏ అమ్మ అంటే ప్రభ రే మనోజ్ ఏమైందిరా ఏమైంది నీ కాలుకి ఎలా చేసాడు అని అంటే బాలు మేము నీ కాలుకి ఏమైందిరా అంటే మనోజ్ అంటాడు నా కాలు చేశాడు అంటే మేమా అంటే మనోజ్ అవును అంటే బాలు రే నువ్వే వచ్చి తన్నేసి నీళ్ళు నీ మీద పడ్డాయి, ఇందులో మేము చేసిన తప్పేముందిరా రోని, ఇది హాల్లో ఎందుకు పెట్టారు బాలు అంటాడు నీకెందుకు ఎక్కడ పెడితే అంటాను అంటే అమ్మ రోహిణి అలా కాదు అంటే బాలు అలాగే కాలు బోన్లో పెట్టుకొని నడిచేవాళ్ళు ఒక్కసారి నేల మీద కూడా పెట్టి చూడాలి అంటే మనోజు అంటే తప్పు నాదా అంటే బాలు మరి నాదా అంటే ప్రభ నేను ముందే చెప్పాను హాల్లో ఇవన్నీ చేయొద్దని. బాలు అమ్మ నువ్వు చాలా రోజుల నుంచి చాలా విషయాలు చెప్తున్నావు, అవి వింటే ఇంట్లో నుంచి మేము ఎప్పుడో పారిపోవలసిందంటే ప్రభ ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాను అనుకుని మనసులో అనుకుంటుంది. మనోజు అసలు గదిలో వెళ్ళి చేసుకోవచ్చు కదరా అంటే బాలు గదిలో ఎక్కడ ఉంది అని అంటే మనోజు ఏంటి అంటే బాలు ఇంట్లో అందరికీ గదులు ఉన్నాయి మాకు తప్ప అని అంటే శృతి అప్పుడే వస్తుంది. బాలు చెప్పింది నిజమే కదా, వాళ్ళు అడిగింది న్యాయమే కదా, వాళ్ళకు ప్రత్యేకంగా గది లేదు, హాల్లోనే ఉంటారు హాల్లోనే పడుకుంటారు, అయితే ఆవిడ కూడా ఇక్కడే పడతారు, కరెక్ట్గా చెప్పావమ్మా డబ్బుడమ్మా అని బాలు అంటాడు. మనోజ్ అంటే నాదే తప్ప అంటున్నావా శృతి అంటే నేను అనలేదే అని అంటే మనోజ్
బాగుంది, నా కాలుకి కాలింది, మళ్ళీ అందరు కలిసి నన్నే అంటున్నారు అంటే ప్రభ. సరే సరే నువ్వు వెళ్ళు, బాగా రాసుకో అంటే మనోజ్. అదే చేస్తున్నాను అంటే ప్రభ. మేడ మీద మీ కలల గది కడతాను అన్నావు కదా, అది కట్టి అక్కడ వెళ్ళి చెయ్యండి ఇవన్నీ, ఇలాంటివన్నీ. ఇక్కడ కుదరదు ఇలాంటివి అంటే బాలు. కడతానమ్మా, ఖచ్చితంగా కడతాను అని అంటే ప్రభ. చూద్దాం అంటే బాలు. వెళ్ళు అని అంటే నేను మనం వాళ్ళందరికీ ఇబ్బంది అయినట్టుగా ఉందండి అంటే బాలు. నువ్వు ఎందుకు మీనా బాధపడుతున్నావు? ఈరోజు హాల్లో ఆవిడ పడుతున్నారు, రేపు మనం గదిలో పడతాము. ఈరోజు కళ ఉంది, రేపు నిజం అవుతుంది. కట్టి చూపిస్తాం, ఖచ్చితంగా కడతాము అని అంటేమో మళ్ళీ ఆవిరి తీసుకుందామా అంటేమో నేను మళ్ళీ మీ అన్నీ వస్తే ఈసారి అని అంటే అప్పుడు ఈసారి కానీ మళ్ళీ వస్తే కాపలా కాదుంలే గిన్నెకి అని అంటేమో నవ్వుకుంటారు ఇద్దరు. బాలు ఏమో మీనా పిలుస్తాడు. మీనారా అంటే అండి ఏంటండి ఎందుకు పిలుస్తున్నారు అని అంటేమో ఎందుకంత తొందర పిలుస్తున్నారంటే ఇదిగో అంటేమో మీనా ఏమో ఏంటిది అంటే కారు తాళాలు అంటే మీనా అది కనిపిస్తూనే ఉంది. ఇవి నాకెందుకు ఇస్తున్నారు బాలు? ఎందుకంటే కారు నడుపుతుంది నువ్వే కాబట్టి. మీనా నాకు రాదు కదండి అంటే బాలు. నువ్వు ఫీజు కట్టావు కదా, ఫీజు కడితే కారు నడపడం వచ్చేసింది అని అంటే బాలు. అయితే ఫీజు కడితే గోడకు ఫ్రేమ్ కట్టి తగిలించుకోవాలా అంటే నేను మంచి రోజు నుంచి మొదలు పెడతాను అనుకున్నాను అంటే బాలు. మంచి పని మొదలు పెట్టాలంటే ప్రతిరోజు మంచి రోజులే. అలా రోజు కోసం ఎదురు చూస్తే వచ్చేది అప్పుడు కూడా ఏడాది అయిపోద్ది, అప్పుడు కూడా ఇదే మాట చెప్తావు అంటే మీనా. అంత నమ్మకమా నా మీద మీకు అంటే బాలు. నీ మీద నాకు నమ్మకం ఉందిలే బాగానే, నీ మీద నీకే నమ్మకం తక్కువ అంటే బాలు. వెల్కమ్ టు సత్యం డ్రైవింగ్ స్కూల్ అంటే నేను అబ్బో ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారే అంటేమో బాలు. ఏమనుకున్నాం మరి, కొత్త కారు నేర్చుకున్న వాళ్ళకి చెప్పాలి కదా అంటే నేను భలేవారే మీరు అని అంటే బాలు. రా కూర్చో, నా జన్మ ధన్యం అయిపోయిందంటే మీనా. అంతేనా, ఇంకా పొగడతలు లేవా అంటే బాలు. ఉన్నాయి, ముందు కార్ స్టార్ట్ చెయ్యి అంటే మీనా. ఏమండి ఇది ఎక్కడ పెడతాలి అండి అని అంటే బాలు. అదిగో అక్కడ మీనా, నేను పక్కన కూర్చుని ఉన్నాను కదా, నీకేం భయం లేదు పద అంటే. ఇన్ని రోజులు ప్రయాణం చేశాను కానీ కారు తారాలు ఎక్కడ పెట్టాలో చూడలేదండి అంటే బాలు. అందుకే ఈరోజు నుంచి చూస్తావు కదా, పెట్టు ముందు సీట్ బెల్ట్ పెడతానంటూ. వద్దు నేను పెట్టుకుంటానంటూ బాలు. శిశురాలు గురువు మాట వినాలి, గురువు గారి మాటలు జబ దాటకూడదు ఓకే అంటే మీనా. అబ్బా గురువుగారే మీరు అంటే బాలు. అవును, ఫీజు తీసుకున్నాను కదా, గురువునే కదా, మళ్ళీ చెప్తున్నాను, గురువుగారు ఏది చెప్తే అది వినాలి అంటే మీనా. అని బాలు. ఇదిగో నేను ఉన్నానుగా అంటే అప్పుడు మీనా కారు నేర్పిస్తూ అక్కడ కట్ చేస్తే రంగా కామాక్షి శుభలేఖలు రాకముందే మొదటి పిలుపు మిమ్మల్నే పిలుస్తున్నాను. 4 జంటలు అందరూ ముస్తాబయ్యి మా ఇంట్లో అయ్యే పెళ్ళికి వచ్చి అందరూ దగ్గర నుండి పెళ్ళి చేయించాలి అని మేము కోరుకుంటున్నాము అని అంటాము. తర్వాత తీసుకోండి అన్నయ్య అనేసి వాళ్ళకి తాంబూలం ఇస్తారు బాలు వాళ్ళ అత్తయ్య మామయ్యకి, బాలు వాళ్ళ అమ్మ నాన్నకి. అయితే రంగా బాలు మీనాలు ఈ పెళ్ళి జరుపుతున్నారు అంటే కామాక్షి. అవునవును, నగలన్నీ దక్కాయి, బంగారం అంతా వెనక్కి వచ్చింది అంటే రంగా. నోరు మోస్తావే, మన వంశం మీద మచ్చపడిందే. రెండు కుటుంబాలు కలిపి ఒక ఆడపిల్ల మనకు దూరం అయిపోయింది. అసలు ఇది అంతా బయటికి పొక్కకుండా ముందే బాలు మీనాలా వెళ్ళి నచ్చజెప్పి మీనా తీసుకుని వచ్చారు. ఈ పెళ్ళి జరగడానికి కారణం వీలే అంటే ప్రభ.
ఏదో చేశారులే అన్నయ్య అంటే బాలు మాట మాటకి మా ముందు అంత పొగిడితే నాకు మనోజ్ గాడికి మా పారలమ్మకి కడుపు బొక్కుమని మండిపోతుంది. అందుకే ఎవరు ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి. మేము ఎవరిని ఎంత ముంచాలో అంత ముంచుతూ బతుకుతుంటాము. కాకిలాగా కాలం గడిపేస్తూ జీవిస్తూ ఉంటామంటే ప్రభ. రే పళ్ళు రోలుతాయి అంటే బాలు. అవే ప్లేట్లో నిండుగా ఉన్నాయి అని అంటాడు. బాయ్. శ్రీలంక.